అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివజ్యోతి హబ్. ఈరోజు మనం కార్తీక మాసం 14వ రోజు అండి ఈరోజు. సో, దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కార్తీక పురాణం యొక్క ప్రతి ఒక్క కథను మనకి 30 రోజులుగా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఈరోజు మనం ఇది చూడబోతున్నామండి. ఈరోజు 14వ రోజు పారాయణం అండి. అనంతరం అంబరీషుని దుర్వాసునికి నమస్కరించి అంబరీషుడు దుర్వాసునికి ఇలా చెప్తున్నారు. మహాముని, నేను బహు పాపాత్ముడను. ఆకలితో ఉండి అన్నానికైనా ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసిన మందభాగ్యుడను. అంటే ఆయన అంటున్నారండి, నేను ఇలాగా మీరు ఆకలితో అన్నానికై మా ఇంటికి వచ్చారు, మిమ్మల్ని అలసట పాలు చేశాను, అయినా నా యందు దయతో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చితివి. దయచేసి నా ఇంట విందారగించి నా సర్వ దోషాలను ఉపశమింపచేయి అని ప్రార్థించాడు. దుర్వాసుడు అంబరీషుడిని తన బాహువులతో లేవనెత్తి, రాజా, ప్రాణదాతను తండ్రి అంటారు. ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడడం వలన నాకు పితృస్థానానీయుడివయ్యావు. అంటే పితృస్థానాలతో సమానం అయ్యావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి. కానీ బ్రాహ్మణుడను, తాపసిని, నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే గాని మేలు చెయ్యదు. అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోవద్దు. నేను నిన్ను కష్టపెట్టాను, అయినా నీవు నాకు ప్రాణభిక్షను పెట్టావు. నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనము చేయడం మహాద్భాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణు భక్తుల మహత్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చిన దుర్వాసుడు ఆ సత్కారం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు. కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణాలు చేసి ద్వాదశి నాడు దానాదులను క్షీరాబ్ది ద్వాదశి వ్రతం నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి గడియలు దాటకుండా పారాయణం చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఈ పుణ్యగాథను చదివించినా రాసినా వినినా కూడా ఇహంలో సర్వ సౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు. పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహత్యాన్ని విని శౌనకాది ఋషులు మహాభాగా కలియుగ కల్మషగతులు రాగాది పాశయుక్త సంసారగ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది? అన్ని ధర్మాల్లోని అధికమైనది ఏది? దేవతలందరిలోకి దేవాది దేవుడెవరు? దేనివల్ల మోక్షం కలుగుతుంది? మోహం దేని వలన నశిస్తుంది? జరామృత్యు పీడితులు జడామతులు మందులు అయిన ఈ కలికాలపు ప్రజలు తేలికగా తెములుకుపోయే తెరువేమిటి అని అడిగారు. అందుమీదట సూతుడు ఇలా చెప్పసాగాడు. సో ఇప్పుడున్న కాలంలో చాలామంది జడమతులు మందులు అంటే ఏదో దాని మీద వ్యామోహంతో ఎక్కడెక్కడి నుంచి ప్రతిదీ అన్నీ ఆలోచించుకుంటూ ఈ కలికాలంలో ఎక్కువగా ఉండిపోయారు. వీళ్ళకి ఎలాగా అంటే మంచి ప్రశ్న వేశారు అని ఆయన ఎలా చెప్తున్నారండి. ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ తీర్థక్షేత్రాటనా స్నానాల వల్ల వివిధ యజ్ఞ యాగాది నిర్వహణల వల్ల కలిగేంతటి పుణ్యం లభిస్తుంది. సో ఇలాంటి మంచి విషయాలు మాట్లాడుకుంటే మనం ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇంతవరకు నేను నీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది. విశ్వానందకారకమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము. సర్వశాస్త్రాలన్నీ వివరించి చెప్పేందుకు నేను సమర్థుడిని కాను, సమయమూ చాలదు. కనుక అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి. విష్ణు భక్తి కన్నా తరుణోపాయం లేదు. విష్ణుగాథలను వినేవాళ్ళు విగత పాపులై నరక దూరులై ఉంటారు. హరిప్రీత్యార్థులుగా స్నాన దాన జప పూజ దీపారాధనాదులు చేసే వాళ్ళ పాపాలన్నీ వాటికవే పటాపంచలైపోతాయి. సూర్యుడు తులారాశి ఎందుండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతం ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు. కార్తీక వ్రతమును చేయని వాళ్ళు కుల మత వయో లింగ భేదరహితంగా అందతా మిత్రము అనే నరకాన్ని పొందుతారు. కార్తీకంలో కావేరీ నది స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తించబడుదురు, విష్ణులోకాన్ని చేరుదురు. కార్తీక స్నానము చేసి విశ్వార్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు. ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు 1000 సార్లు చండాలపు జన్మల పాలవుతారు. సర్వశ్రేష్టము, హరిప్రీతిదాయకము, పుణ్యకరము
అయినా ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు. సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసేవాళ్ళు సర్వ దుఃఖ విముక్తులై మోక్షమును పొందుతారు. దీపాదానం, కంచుపాత్ర దానం, దీపాదానం, ధన ఫల ధ్యాన గృహాది దానాలు అమిత పుణ్య ఫలదాలు. కార్తీక 30 రోజులు కార్తీక మహత్యాన్ని వినినా పారాయణం చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి, సంపత్తులు సంభవిస్తాయి, పుణ్యాత్ములు అవుతారు. ఇన్ని మాటలెందుకు, విష్ణు ప్రియమైన ఈ కార్తీక వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి. ఇలాగా ఈరోజు పారాయణం అనేది మనం సమాప్తమండి 14వ రోజుది. సో 14వ రోజు పారాయణ సమాప్తమే. ఎందుకనగా ఈరోజు మనం 14వ రోజు ఇది అనేది తెలుసుకున్నామండి. దీని పూర్తి సారాంశం ఏంటి అంటే కార్తీక మాసంలో 30 రోజులు పూజా పునస్కారాలు చేస్తూ కార్తీక స్నాన దాన జప పూజాదులు అనేది చేస్తున్న వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంది అని ఈ స్టోరీ యొక్క వృత్తాంతం అండి. దయచేసి మీరు కార్తీక మాసంలో మీకున్నంతలో ఏదో ఒకటి దానం చేస్తూ పూజలు చేస్తూ ఉండండి. అలాగే ఏదైనా కూడా ఆచరించినట్లయితే వీటిలో మీకు మంచి జరుగుతుంది అనేది ఈ యొక్క కథ యొక్క సారాంశము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ సో మచ్.